పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశంపై జరిగిన దాడి అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉగ్రదాడిని ఒక మతంపై జరిగిన దాడిలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి అనుకూల మీడియా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆక్షేపించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో షర్మిల పాల్గొన్నారు. ఉగ్రవాదం అణిచివేతకు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అంతకుముందు విజయవాడ లబ్బిపేటలోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏపీసీసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. పహల్గామ్లో ఉగ్రదాడికి భద్రతా వైఫల్యమే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లిం ని కాల్చడం జరిగింది. ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, భారతదేశం మీద జరిగిన దాడి. కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే. భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎంత స్ట్రిక్ట్ గా అనుసరించాలనో అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మళ్లీ జరగడానికి వీల్లేదు.